బీజేపీ పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను. తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేశాను. అయినా ఏబీసీడీ సెక్షన్లుగా నాయకులు విభజించి అత్యంత అవమానకరంగా నన్ను డి కేటగిరీగా నిర్ణయించడానికి వీరికి ఏమధికారం ఉంది? సరాసరి నన్ను అవమానించడానికి రాష్ట్ర బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారని అర్థమైంది. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని నేను నిర్ణయించుకున్నాను. అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి నన్ను దూరం పెడుతూ నా ఫోన్ సైతం ఎత్తకుండా బీజేపీ నాయకులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబు మోహన్ ఆవేదనకు గురయ్యారు. అవునండి, ఇప్పుడు అన్ని విషయాలు చెప్పాను. నేను 5 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరిన కాడ నుంచి నేనేం చేశాను, నాకు ఎలాంటి మైండ్ మీద దెబ్బలు తగిలాయి, మానసికంగా నేను ఎంత బాధపడ్డాను, అవన్నీ కూడా చెప్పాను మీకు. నేను బీజేపీ పార్టీలో చేరిందే ఎంపీ వరంగల్ టికెట్ ఇస్తేనే నేను చేరతానని కండిషన్ పెట్టి చేరాను. పోయినసారి టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా కనీసం లిస్టులో నా పేరు కూడా పంపలేదు ఢిల్లీకి. సరే, కొందరు నన్ను నచ్చజెప్పడం వల్ల పార్టీలో ఉన్నాను. నియోజకవర్గంలోనే పనిచేయమన్నారు, చేశాను. కమిటీలు ఏమన్నారు, అన్ని ఎంతమంది కేంద్ర లీడర్లు వస్తే మీటింగ్లు పెట్టమంటే పెట్టాను. ఆ ఖర్చులు గిర్చులు అన్ని 5 సంవత్సరాలు నేనే భరించాను. కానీ ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదు. ఎందుకు రాలేదని చేస్తే సైలెంట్, ఎవడు సమాధానం చెప్పలేదు. ఈ లోపల నేను నా టీడీపీ అంతగా కూడా గ్యాదర్ చేసుకున్నాను బీజేపీకి తెచ్చుకోవడానికి. కానీ 2వ లిస్టులో కూడా నా పేరు రాలేదు. ఎప్పుడైతే 2వ లిస్టు నా పేరు రాలేదో నా క్యాడర్ మొత్తం కాంగ్రెస్లో వెళ్ళిపోయింది. నేనేం చేయాలో అర్థం కాక ప్రెస్ మీట్ పెట్టి ఇదే ప్రెస్ క్లబ్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికన్నా ఇచ్చుకోండి, ఇంకొకరికన్నా ఇచ్చుకోండి, ఇంత క్లియర్గా మాట్లాడాను. అయినా కూడా అటు మా అబ్బాయికేలే, ఎందుకంటే మా అబ్బాయికి ఇస్తుందని తెలిసింది నాకు. అప్పటికే ఇచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పొచ్చు, నన్ను అడగొచ్చు, ఏమై మీ అబ్బాయికి ఇస్తున్నాము, నీకు ఇంకేదని ఇస్తాము, ఇంకేదని ఇస్తాము, ఎక్కడ అని చెప్పొచ్చు. 5 సంవత్సరాలు నాకు ఏ పదవి ఇవ్వకపోగా, పార్టీ పదవి ఏ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోగా నాతో వెట్టి ఛార్జీలు చేయించుకొని టికెట్ కూడా ఇవ్వకుండా 2వ లిస్టు వర్గాలు నాకు పేరు రానప్పుడు, నా వాళ్ళంతా కాంగ్రెస్లో చేరినప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళా పిలిచి కన్విన్స్ చేసి ఆ ఎంపీ ఇంకా 5 ఏళ్ళు ఉంది, 5 నెలలు ఉంది, నువ్వు ఎంపీ పోటీ చేద్దు కానీ ఇప్పుడైతే ఇది చేయి అని మళ్ళీ కన్విన్స్ చేస్తే ఇది చేయి, అది నీకే అని అంటేనే సరే పోటీ చేయడానికి పోయినా అడిగిపోతే నా వాళ్ళు ఓట్లేరు. ఈలోగా సహకారం బంద్ అయిపోయింది. ఎవరు ఫోన్ ఎత్తలేదు, అధ్యక్షుడు ఎత్తలేదు, ఇంకొకటి ఎత్తలేదు, ఎవడెత్తలేదు. నాన్న నన్ను గెలిపించిండు, ఎండలో తిరిగిండు మా అన్న, బండి సంజయ్ కూడా ఎత్తలేదు. 100 ఫోన్లు చేసిన. సరే ఓకే అనుకున్నాను, భగవంతుడు నాకు అనుకున్నాను, సైలెంట్ అయిపోయాను. కానీ ఎలక్షన్ అయినా కానీ చూస్తుంటే ఎవరి ఫోన్ లేదు, ఎవరి ఫోన్ రావట్లేదు. నేను ఎవరి ఫోన్ చేసినా ఎత్తట్లేదు, నాకు ఏ ప్రోగ్రాం చెప్పట్లేదు, అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు, ఎవరు వచ్చినా చెప్పట్లేదు. నా కాన్ఫిడెన్స్ లో ఏ గ్రూపులైతే బీజేపీకి అగెనిస్ట్ గా బీజేపీ కార్యకర్తలే కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారో వాళ్ళను పిలిచి మీటింగ్లు పెట్టిస్తున్నారు. మీరేనా ఇక బాబు అని రాడు ఇక్కడికి అని చెప్తున్నారు. ఇవన్నీ చూసి నాకు మనసు కష్టమయ్యి ఇవాళ ఎట్లాగో ప్రెస్ క్లబ్కి వెళ్తున్నాను. నేను త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుంటున్నాను. ఇక అప్పుడు వారికి రమణ గారికి చెప్పడం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెస్ క్లబ్ మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తానని చెప్పిన బీజేపీలో ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు, మెంబర్షిప్తో సహా అన్నిటిగా కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. అటు పోవాలని చూశారు. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్లు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నిలగొట్టాలి, బాబోళ్ళు లాంటి నిలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నాలాంటి వాళ్ళు పనిచేయడం కష్టం అని డిసైడ్ అయ్యి రిజైన్ చేద్దామని డిసైడ్ అయ్యింది. గతంలో ఇక్కడే రేపటిది రేపే, కానీ ఇప్పటి వరకు బీజేపీ పార్టీకి నా సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. రేపే రాజీనామా లేఖను హెడ్ ఆఫీస్కి పంపుతున్నాను.